మిత్రులారా అందరికీ నమస్తే. ప్రజానాట్య మండలి జోగులాంబ గద్వాల జిల్లా. ఈ సమాజ అభివృద్ధిలో శ్రమజీవుల పాత్ర ఎంతో కీలకం. అలాంటి శ్రమజీవులను పాలకులు విస్మరిస్తున్నారు. కంటి తుడుపుగా సంక్షేమ పథకాలు ప్రకటిస్తారు, అవి పూర్తి స్థాయిలో పేదలకు అందడం లేదు. మరి ఎక్కడైనా ప్రభుత్వ స్థలం ఉంటే చిన్నపాటి కొట్టం వేసుకున్న ఆ శ్రమజీవులను పూర్తిగా కొట్టాలు తొలగించి రోడ్డు పాలు చేస్తున్నారు. మరి వాళ్ళు మాత్రం ఎకరాల కొద్దీ కబ్జాలు చేసుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవచ్చు అన్నటువంటిది పరిస్థితి ఇంకా నేటికి కనిపిస్తుంది. మరి ఈ కష్టజీవుల కోసం, శ్రమజీవుల కోసం సిపిఎం పార్టీలు, వామపక్ష పార్టీలు మరి వాళ్లకు తిండి, బట్ట, గూడు కల్పించాలని చెప్పేసి మరి ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నారు. మరి వారికి మద్దతుగా కాక మంజన్న గారు రాసినటువంటి పాట పాడి వినిపిస్తాను. పిట్టకున్నది చెట్టు కొమ్మన, చినుకు పడితే చక్కని గూడు. పిట్టకున్నది చెట్టు కొమ్మన, చినుకు పడితే చక్కని గూడు. చీమకున్నది మట్టిలోన, ఎండగొడితే చల్లని గూడు. చీమకున్నది మట్టిలోన, ఎండగొడితే చల్లని గూడు. మనిషికెందుకు లేదా ఏ గూడు? ఈ మట్టిలో నుండి పువ్వును తీసే కూలికెందుకు లేదా ఏ నీడా? మనిషికెందుకు లేదా ఏ గూడు? ఈ మట్టిలో నుండి పువ్వును తీసే కూలికెందుకు లేదా ఏ నీడా? పాలకులెవరు మారినా, పాలన ఎవరు చేసినా, పాలకులెవరు మారినా, పాలన ఎవరు చేసినా, మనిషికెందుకు లేదా ఎగూడు? ఈ మట్టిలో నుండి పువ్వును తీసే కూలికెందుకు లేదా ఏ నీడా? రింగు రోడ్లను వేస్తున్నారు, రంగుల బంగ్లాలు కడుతున్నారు. రింగు రోడ్లను వేస్తున్నారు, రంగుల బంగ్లాలు కడుతున్నారు. వ్యవసాయ క్షేత్రాలు కడుతున్నారు, భూమిని సాపోలే చుడుతున్నారు. వ్యవసాయ క్షేత్రాలు కడుతున్నారు, భూమిని సాపోలే చుడుతున్నారు. కాలు జాపుకోను జానెడు జాగా, కాలు జాపుకోను జానెడు జాగా. లేనోళ్ళు అడిగితే పలుకరు, పేదోళ్లకు నీడ చూపరు. మనిషికెందుకు లేదా ఎగూడు? ఈ మట్టిలో నుండి బువ్వను తీసే కూలికెందుకు లేదా ఏ నీడా? పిట్టకున్నది చెట్టు కొమ్మన, చినుకు పడితే చక్కని గూడు. పిట్టకున్నది చెట్టు కొమ్మన, చినుకు పడితే చక్కని గూడు. చీమకున్నది మట్టిలోన, ఎండగొడితే చల్లని నీడ. మనిషికెందుకు లేదా ఎగూడు? ఈ మట్టిలో నుండి